హలో నమస్తే అండి. ఈరోజు తోటకూర పుల్లగూర. దానికి నేను ఒక కట్ట ఆకుకూర తీసుకున్నాను. దాన్ని బాగా పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది పుల్లగూర కాబట్టి టమాటాలు 5-6 టమాటాలు తీసి కట్ చేసి ఈ విధంగా పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డ తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో బాగా వేడవ్వాలండి. కుక్కరు బాగా వేడైనాక 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా ఈ ప్రాసెస్లో పుల్లగూర చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఆయిల్లో కొంతమంది ఫ్రై చేసి వేస్తారు. దానికన్నా ఈ టేస్ట్ ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుందండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిలు, ఆనియన్స్ 1 by 1 వేసుకొని సిమ్లో బాగా ఇవి కూడా కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం సేపు ఇవన్నీ కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి ఇవన్నీ 1 by 1 వేసుకోవాలండి. 1 by 1 వేసుకున్నాక ఈ లోపల మనము తోటాకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వేసుకుని తీగలుగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడరండి. చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆకుకూరను కూడా ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, కారానికి తగ్గట్టు కొంచెం మిరప్పొడి, పచ్చిమిరపకాయలు తగ్గించి, మెంతులు కొంచెము, జీలకర్ర కొంచెము. మెంతులు ఎప్పుడు పప్పు ఉడికేటప్పుడు కానీ ఇక్కడ ఆకుకూరలు ఉడికేటప్పుడు కానీ 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసేస్తే బాగా ఉడికిపోతుంది. మనకు కావాల్సింది పొట్టులోకి వెళ్ళిపోతుంది. అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఒక 5-6 టమాటాలు ఈ విధంగా వేసి బాగా అది కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఆకుకూరని చిన్నవైతే దానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆకుకూరని ఎప్పుడు కానీ ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకోవాలి. కానీ ఆకుకూరని 1కి 5-6 సార్లు పసుపు నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఇసుక ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కొంచెంగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చిన్న సైజు 1 స్పూన్ అంత చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత చింతపండు వేయాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఆకుకూరని బాగా మగ్గుతుందండి. బాగా మగ్గిపోయినాక అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. కానీ ఇక తోటాకులో వాటర్లో ఉన్న వాటర్ అంతా ఉడికే కొద్దీ చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో బయటికి. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇలా చింతపండు వేసి దాన్ని కూడా బాగా ఉడికినాక మూత పెట్టి ఒక 4-5 విజిల్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఆకుకూర కూడా బాగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత ఒక 4 విజిల్స్ అన్నా 3 విజిల్స్ అన్నా పెట్టుకోండి. ఆకుని బట్టి ఒక్కోసారి ఆకు ముదురుగా ఉంటుంది, ఒక్కోసారి లేతగా ఉంటుంది. పక్కనే ఒక చిట్టి సంగటి చేస్తున్నానండి. ఆకుకూర పుల్లగూరకి కాంబినేషను సంగటి పక్కన ఉంది. పక్కన మనము ఆకుకూర ఉడికే లోపల మనము తిరగబాత పెట్టుకుంటాము. ఆకుకూరకి ముందుగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు దాంట్లో ఆల్రెడీ మనము ఆకు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇలా కొంచెం వేయండి. ఈ విధంగా ఆనియన్స్ కూడా ఎక్కువే వేసుకోండి, తిరగబాతికి బాగుంటుంది. 2 ఎండుమిర్చి, మళ్ళీ వెల్లుల్లిపాయ బాగా చిదిమేసి దాన్ని వేసుకోండి. ఈ విధంగా ఎక్కువ వద్దు, మనం ఆల్రెడీ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం సరిపోతుంది. కరివేపాకు అంతేదండి. దీన్ని సిమ్లోనే వేసుకొని ఎర్రగడ్డలు కానీ ఇవి మనం వేసినవన్నీ చాలా రంగు మారాలండి. కొంతమంది వడియం వేస్తారు తిరగబాతుకి, ఆ వడియం లాగా వచ్చేయాలి ఈ కలరు. ఇంకా మగ్గుతుంది. ఎప్పుడు కానీ నాకు అలవాటు మూత పెట్టుకొని చేసుకుంటాను. మూత పెట్టే వల్ల 5 నిమిషాలు అయ్యేది 2 నిమిషాలతో పని అయిపోతుంది. అప్పుడే చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది. కొంచెం ఇంగువ వేసి బాగా ఈ విధంగా మిక్స్ వేసి బాగా కలబెట్టుకోవాలి. పక్కనే సంగటి ఉడుకుతూ ఉంది. ఎంత దూరం వచ్చిందో ఇంకొంచెం ఉడికిందండి. ఇది ఆకుకూర అయ్యే లోపలికి అన్నం కూడా బాగా మెత్తబడిపోయింది. దీంట్లో 5-6 స్పూన్లు రాగిపిండి వేసుకున్నాను. విధంగా గరిటె పెట్టే వల్ల పిండి వెళ్ళకుండా ఒక 2-3 నిమిషాలన్నా బాగా ఉడుకుతుందండి. పిండి ఉడికితేనే సంగటి బాగుంటుంది.
మూత పెట్టేశాను, సిమ్లో పెట్టేశాను. ఈ మధ్యలో ఆకుకూర తిరగబాతండి. బాగా ఆనియన్స్ ఇంకా ఎర్రగా రావాలి. ఆకుకూర ఉడికిందా చూడండి, ఎంత బాగా మనం వేసిందంటే 3 విజిల్స్కే ఉడికిపోయింది. కూరని బట్టి అండి. ఆకుకూర ఒక్కోసారి లేత ఆకు ఉంటుంది, ఒక్కోసారి ఆకు గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి, ఈ రంగు రావాలి. మనం వేసిన తిరగబాత ఎప్పుడు కానీ వడియం లెక్కకు వస్తుందండి. ఆ తిరగబాతని ఇప్పుడు మనం కలుపుకున్న తోటాకులో, ఓన్లీ తోటాకండి, పప్పు కూడా వేయలేదు మనము, కొంచెం కొంచెంగా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఈ ఆకుకూర మనం ఉడకపెట్టిన దానికన్నా మనం వేసిన తిరగబాత వల్లే పప్పులో టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు కానీ తిరగబాత రంగు మొత్తం మారిపోవాలి, అలాగని నల్లగా మార్చకుండా బాగా ఒడియంలా కలర్లో రావాలండి. అది తిరగబాత. ఆకుకూర అప్పుడు వాసన స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పక్కన రెడీ అండి. ఇప్పుడు మనం తిరగబాత వేసుకున్న తర్వాత ఈ ఆకుకూరని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి బాగా ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉడికించొద్దండి, టేస్ట్ పోతుంది. తిరగబాత వేసిన తర్వాత 2 నిమిషాలు ఇట్లా బాయిల్ అయినాక స్టవ్ ఆపేయండి.